జయ వీరభద్ర కృష్ణ నమో నమ లోకమాత పిత పార్వతి పరమశివ ఓం నమ హరి ఓం. ఈ కలియుగంలో మనం బతకాలంటే సత్యయుగంలో సత్యహరిశ్చంద్రుని, త్రేతాయుగంలో శ్రీరామచంద్రుని, ద్వాపరయుగంలో పాండవుల్ని, కలియుగంలో ఇవన్నీ మనం మూడిట్లా పాటించి ధర్మంగా ఉండే వాళ్ళకి ఈ వీరభద్రయుగంలో మనకి సాధ్యమవుతుంది ఈ కర్మ సిద్ధాంతం ప్రకారం. అంతేగాని మనం ఇట్లే ఉంటాం ఇట్లే చేస్తాం అనుకుంటా ఉండేవాళ్ళకి స్థానం ఏముండదు. కర్మ సిద్ధాంతం ప్రకారం ఈ కలియుగంలో రాముడి మాదిరి ధర్మాలు తెలుసుకొని సత్యచంద్ర నిజ న్యాయంతో ఉండి రాజకీయం అంటే మహాభారతంలో చూసినాడు భగవంతుడు. ధర్మాన్ని పట్టుకున్న పాండవులు వెలిగినారు, అధర్మాన్ని పట్టుకున్న కౌరవులు మాత్రం నశించిపోతారు. తస్మాత్ జాగ్రత్త. పాండవులు ఉంటారు, కౌరవులు ఉంటారు, కానీ ధర్మం పక్క భగవంతుడు ఉంటాడు. ఆ భగవంతుని రూపమే శ్రీకృష్ణుడు. అందుకే మనం బాగా తస్మాత్ జాగ్రత్త. ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళు వెలుగుతుంటారు, అధర్మాన్ని పట్టుకుని నలుగుపోతుంటారు. ఇదే కర్మ సిద్ధాంతము. తస్మాత్ జాగ్రత్త. జయ వీరభద్ర కృష్ణ నమో నమ హరి ఓం.